మంగళవారం ప్రార్థనలు ఆలకించే దేవుడు అనేక మంది భక్తులు చేసిన ప్రార్థన ద్వారా మంగళవారం మేము ప్రయాణమై వెళ్ళాం. వెళుతూ ఉన్న ఈ పరంపరలో మొట్టమొదట అబుదాబి అనే స్థలంలో ఒక 2 గంటలు హాల్టింగ్, 2 గంటల తర్వాత ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేటువంటి ఫ్లైట్ ఎక్కాలి. దరిదాపుగా 2 గంటలు అబుదాబి అనే స్థలంలో నేను దైవ సేవకురాలు కూర్చుని ఉన్నా. ఆ స్థలంలో నాకు కన్నీటిని తెప్పించిన ఒక సంఘటన, యూదులు దేవుని విషయంలో ఎంత నిష్టగా బ్రతుకుతారా అని ఏడ్పు తెప్పించిన ఒక సంఘటన. దైవజనరాలు అక్కడ లాబీలో కూర్చున్నారు, నేను ఇటువైపు కూర్చున్నాను. మాకు ఇటువైపు వాళ్ళని చూస్తే ఇజ్రాయేలీలని ఇట్టే అర్థం అవుతుంది. 3 చక్కటి పిల్లలు ఎట్లా ఉన్నారంటే దేవదూతలు అంటారు చూసారా, బొమ్మలు బొమ్మలు బొమ్మలు, అందమైన బొమ్మలు ఎట్లుంటాయో ఆ 3 బిడ్డలు బొమ్మలాగున్నారు. బ్లూయిష్ కళ్ళు, చక్కటి రంగు, చిన్న బిడ్డలు. ఆ చిన్న బిడ్డలను తల్లి ఆడిస్తూ ఉంది. ఎవరా అన్నట్లుగా ఇటు నా తల పక్కకి తిప్పి చూశా. ఆ ప్రక్కనే వాళ్ళ యజమానుడు. అద్భుతం తెలుసా, ఆ యజమానుడు దేవుని 10 ఆజ్ఞలను తన చేతికి కట్టుకొని, మేబీ కుడి చేతికి అనుకుంటా, చేతికి కట్టుకొని యూదుల ధర్మశాస్త్రం తోరా ఉంటుంది కదా, ఆ తోరా చేతబూని ఎయిర్పోర్ట్లో 100 కొలది ప్రజలు తిరుగుతున్నారు, వస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. ఆ 3 పిల్లలు, తనకు పుట్టిన పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. భార్య అక్కడ ఉంది. వేల మంది ప్రయాణికులు ఆ లాబీలో ఉన్నారు, వెళుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఆయన ఎవరిని ఆయన ఎవరిని పట్టించుకోలే. ధర్మశాస్త్రాన్ని ఇట్లా తీసుకొని చదువుకుంటా హిబ్రూ భాషలో దేవుని స్తుతిస్తా వేల మంది ప్రజల మధ్యలో దీని తర్వాత ఇంకొక వీడియో పంపించాను చూడు తమ్ముడు. వేల మంది ప్రజల మధ్యలో. సహజంగా ప్రార్థన అంటే అది స్త్రీలకు చెందింది కదా, కన్నీటి అనుభవం అంటే స్త్రీలకు చెందింది కదా. దేవునితో అనుసంధానం, కన్నీటి అనుభవం, దేవుని దగ్గర విజ్ఞాపన చేయటం ఎక్కువగా స్త్రీలలో చూస్తాం కదా. నేను ఇశ్రాయేలు దేశంలో నా కళ్ళు తెరిపించిన సత్యం ఏంటంటే, మేబీ యోధా స్త్రీలు ప్రార్థనా పరులై ఉండొచ్చు, స్త్రీలలో ప్రార్థన చూసిన దానికంటే పురుషుల్లోనే అధికమైన ప్రార్థన చూడటానికి దేవుడు కృప చూపించాడు. నేను ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది మొదలుకొని దరిదాపుగా 1/2 గంట అక్కడ ఉన్నాను. వాళ్ళు నీకు పంపించాను. 1/2 గంట అట్లా ఉన్నాను. ఆయన పిల్లలతో ఆడుకోవట్లా. అఫ్కోర్స్ తర్వాత ఆడుకుంటాడు, అది వేరే సంగతి. అది ప్రార్థన టైమేమో. తోర అలా పట్టుకొని చదువుతూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాం. ఇజ్రాయెల్ దేశానికి మంగళవారం వెళ్ళిన తర్వాత మంగళవారం రాత్రి మొట్టమొదట ఏడ్పుల గోడ, ఇప్పుడు చూపించేది తమ్ముడు, ఏడ్పుల గోడ దగ్గరికి వెళ్ళాం. ఏడ్పుల గోడ దగ్గరికి వెళ్తే ఆ ఏడ్పుల గోడ దగ్గర పురుషులేమి స్త్రీలేమి ఏడ్పుల గోడ దగ్గర పట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారండి. ఆ ఏడ్పుల గోడ దగ్గర అడుగు పెట్టడంతో నాకు తెలియకుండా దుఃఖం పెళ్ళుపుకుతూ వచ్చింది. ఒక 15 గంట సేపు ఆ స్థలంలో నుంచి నేను కదల్లా. ఎందుకు ఏడుస్తున్నానో తెలుసు. గుండెలు పిండబడేటట్లుగా ఏడ్చా. ఒక మాటలో చెప్పాలంటే, అమ్మా మీ అందరి కోసం అక్కడ ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేశాను. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ మందిరంలో ఏ బిడ్డ, అదిగో చూడండి, పురుషులు కానీ ప్లే చేయి.
ఆమేన్. ఈ ఏడ్పుల గోడ దగ్గర ఏదో పండగలప్పుడు ప్రార్థన చేయటం కాదు, విశ్రాంతి దినాన్ని ప్రార్థన చేయటం కాదు. 24/7 365 డేస్, అగైన్ 365 డేస్ 24/7 ఈ ఏడ్పుల గోడ దగ్గర వందల కొలది పురుషులు వచ్చి ఆ గోడలను పట్టుకొని సొలొమోను కాలంలో కట్టిన ఆ మందిరపు పూర్వపు వైభవం మరలా మాకు దయచేవా, పడగొట్టబడిన ఈ స్థలంలో మందిరం మరలా తిరిగి కట్టబడేటట్లుగా కృప చూపించు అని. స్త్రీలు పలసగా ఉన్నారు, కానీ ఎక్కడ చూసినా విచిత్రం. 40 సంవత్సరాలు దాటిన పిల్లలే కాదు, ఈ చిన్న పిల్లలను చూసినా ఆ గోడ దగ్గరికి రావటం, ఏడ్చుకుంటూ ప్రార్థన చేయటం. పురుషులరా, ఒక తండ్రిగా నా చేతులెత్తి ఆ దేశానికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత చెప్తున్నాను, ఈ రోజుకి ఇశ్రాయేలు దేశం రాజ్యములకు శిరస్సు వంటి దేశంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఆ దేశంలో పురుషులు బలమైన ప్రార్థన పరులు. వారి ప్రార్థన అంతగా దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేయటాన్ని బట్టే ఆ దేశం రాజ్యములకు శిరస్సు వంటి జనంగా ఉంది. చిన్నపిల్లలు మొదలుకొని యవ్వన బిడ్డల వరకు మీకు ఎప్పుడు సమయం దొరికినా మందిరానికి రండి. ఏదో ఒక స్థలంలో మోకరించి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేయండి. మందిరంలో నుంచి నిరంతరం ప్రార్థనా ధూపం ఎగయుకుంటూ దేవుని సన్నిధికి చేరును గాక. మన చర్చికి ఒక తమ్ముడు వస్తాడు. ఆ తమ్ముడు ఎస్బీఐలో మేనేజర్. చాలా భక్తి కలిగిన వాడు. దరిదాపుగా 3 సంవత్సరాలు బట్టి ఆ తమ్ముడు మన చర్చికి వస్తున్నాడు. ఆ తమ్ముడు తన భార్య, తన పిల్లల ప్రతిష్ఠ ఏంటో తెలుసా? ప్రతి శనివారం రాత్రి 10ంటికి మందిరానికి వస్తారు. మధ్యరాత్రి 2 వరకు ఆయన భార్య, ఆయన పిల్లలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రతి శనివారం, నెలకొకసారి కాదు, 2 నెలలకు ఒకసారి కాదు, ప్రతి శనివారం భార్యాభర్తలు ఇద్దరూ మోకరించి వాళ్ళ కుటుంబం కొరకు, దేవుడు మనకిచ్చిన సంఘం కొరకు
ఇదే స్థలంలో పేతురు వారిని ప్రభు దర్శించాడు. ఆ తర్వాత ఎమ్మాయిము గ్రామం, ఆ పేరు వింటాం కదా, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత ఈ రోజుకి ఎమ్మాయిము గ్రామం ఉంది. యేసుక్రీస్తు వారు ఏ ఇంట్లో ఉండి వారితో కలిసి రొట్టెను విరిచి వారికి రొట్టెను పంచిపెట్టాడో ఎప్పటికీ ఆ ఆధారాలన్నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మాత్రమే కాదు, ఇశ్రాయేల్ దేశంలో నేటికి చెక్కు చెదరలా. ఆ దేశం అంతా తిరిగి చూసిన తర్వాత నా దేవుడు సత్యవంతుడు అంత మాత్రమే కాదు, కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, దేవుని మాటలు 7 మార్లు మట్టి మోసలో కరిగించినంత వెండి ఎంత పవిత్రములు. అంటే దేవుని మాట అంత స్వచ్ఛం, దేవుని మాట బోటకం కాదు, దేవుని మాట కల్పితం కాదు, దేవుని మాట పుక్కిట పురాణాల వంటిది కాదు, దేవుని మాట అక్షర సత్యం. ప్రైజ్ ది లార్డ్. శాస్త్రం డెవలప్ కాక మునుపు గ్రీకులు ఒక మాట నమ్మేవాళ్ళు, ఈ భూమి అంతటిని అట్లాస్ అనే దేవుడు తన భుజాల మీద మోస్తున్నాడట. నా వైపు చూడండి, అట్లాస్ అని ఒక దేవుడు ఉన్నాడు. ఆ భూమి కింద పడిపోకుండా ఇట్లా భుజం దాపి భూమి అంతా భుజం మీద పెట్టుకొని భూమి భారం అంతా మోస్తున్నాడు. గ్రీకులు నమ్మారు. ఈలోపు ఇంకో గ్రీకుడు ఏమన్నాడు తెలుసా, ఒరే బాబు, భూమిని మాత్రమే కాదురా, ఆకాశాన్ని కూడా అట్లాస్ దేవుడు మోస్తున్నాడురా. గ్రీకుల నమ్మకం భూమిని తన భుజాల మీద పెట్టుకొని భూభారం అంతా అట్లాస్ దేవుడు మోస్తున్నాడు. ఇప్పుడు శాస్త్రం డెవలప్ అయిన తర్వాత హబుల్ టెలిస్కోప్ వచ్చి భూమి అంతా పరిశీలన చేస్తే అట్లాస్ లేడు, వాడు కొడుకు లేడు. అట్లాస్ దేవుడు భూమిని మోస్తున్నాడు అనేది ట్రాష్, అబద్ధం. ఎన్ని తరాలు మారినా దేవుని వాక్యం ఎప్పటికీ ఎన్నటికీ అబద్ధం కాదు, అది అక్షర సత్యం. 7 మార్లు మట్టి మోసలో కరిగించినంత వెండి ఎంత, ఒకవేళ ఆ వెండిలో కల్తీ ఉంటుందేమో, దేవుని మాటలో లేశమైన కల్తీ లేదు. శాస్త్రం డెవలప్ కాక మునుపు మీకు తెలిసి ఉండొచ్చు, టకమని చెప్పండి, శాస్త్రం డెవలప్ కాక మునుపు చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఎందుకు వచ్చేదంట? ఏంటి సుమను, రాహుకేతు మింగిందా? పోయి మింగు మరి. వినండి వినండి, ఎందుకు చంద్రగ్రహణం ఎందుకు సూర్యగ్రహణం వచ్చింది అంటే, రాహువు కేతు అనే సర్పం సూర్యుని చంద్రుడిని మింగారట. సూర్యుని మింగటానికి సూర్యుడేమైనా పెప్పర్మెంట్ బిళ్ళ, ఏమండి క్యాడ్బెరీ చాక్లెటా? మన చిన్నతనంలో ఉండే కదా బిస్కెట్లు, తెల్లగా ఉండే బిస్కెట్లు, 5 రూపాయల బిస్కెట్, అది 5 పైసల బిస్కెట్టా? సూర్యుని మింగాడట, చంద్రుని మింగాడట. అందుకనే రాహుకేతు అనే సర్పం మింగటాన్ని బట్టే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చింది. జనం నమ్మారు, నిజమే. ఎందుకు సూర్యగ్రహణం వచ్చింది, ఎందుకు చంద్రగ్రహణం వచ్చిందంటే, వాళ్ళు మింగేరు గనక సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చింది అనేవాళ్ళు. శాస్త్రం డెవలప్ అయింది. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, కానీ రాహుకేతువులు మాత్రం లేరు. అంటే శాస్త్రం డెవలప్ అయిన తర్వాత అదేమైపోయింది, కొట్టుకొని పోయింది. తరాలు మారిన, కాలాలు మారిన, సంవత్సరాలు మారిన, యుగాలు మారిన, దేవుని మాట ఎప్పటికీ సత్యం, ఎప్పటికీ సత్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుడు సత్యదేవుడు, అబద్ధాన్ని నిజమని చెప్పేవాడు కాదు, నిజాన్ని అబద్ధంగా మార్చేవాడు కాదు. ఈయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. 3వ మాట చెప్తాను వినండి. ఇజ్రాయెల్ దేశానికి అట్లా ఎంటర్ అయ్యేటప్పుడు దాని చుట్టూత చాలా మహమ్మదీ దేశాలు ఉన్నాయి. ఎడారి, ఎక్కడైనా ఒక చిన్న పచ్చటి చెట్టు కనపడితే అద్భుతం, దేవునికి స్తోత్రం. దేశమంతా వెతికిన ఒక చిన్న పచ్చటి చెట్టు కనపడదాం. అదే విచిత్రమో తెలీదో, ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే చాలు పచ్చటి పొలాలు. నేను ఆ దేశంలో క్యారెట్ చూశాను. క్యారెట్, ఆ క్యారెట్ లేపటానికి ఒక చేతితో లేపలేకపోయా, నేను 2 చేతులతో లేపాల్సి వచ్చింది. ఆ క్యారెట్టే మనది జారా, మనది జాన, ఏదో అనండి, మనది జానా, కొంచెం గట్టిగా, మనది జానా, వాళ్ళది మోర. ఆ మధ్య ఒక ఆయన చెప్పాడు, ఆ దేశంలో వంకాయలో
మన దేశంలో పొట్లకాయ ఎంత పొడుగుంటుందో వంకాయలు అంత పొడుగుంటాయి అని చెప్పాడు. నేను నిజమో కాదో కూరగాయల మార్కెట్కి వెళ్ళి చూస్తే నిజమే. అది పొట్లకాయో వంకాయో నాకు అర్థం కాక నేను అడుగుతున్నా ఆయనకి ఇంగ్లీషు రాదు, హిబ్రూ తప్ప ఏమీ రాదట. ఈలోపు ఇంకో ట్రాన్స్లేటర్ని పిలిచి ఇదేంటి అన్నాడు ఆయన. ఇది పొట్లకాయే కదా నేను అనబోయే లోపు లేదో ఎంత ఉందయ్యా వంకాయ అంటే శాంతాడంత పొడుగుంది. విచిత్రం చూడండి, చుట్టూతో ఎడారి, విత్తనం వేస్తే మొలకెత్తని ప్రాంతం. అలాగని ఇశ్రాయేలు దేశపు నేల ఏదో సారవంతమైన నేల అని చెప్పడానికి లేదు. సారవంతమైన నేలైనా కాకపోయినా ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వ్యవసాయం జరుగుతున్న దేశం ఇజ్రాయిల్ దేశం. ఎందుకో తెలుసా? దరిదాపుగా 4000 సంవత్సరాల క్రితం ఒక విశ్వాస వీరుడు దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు విధేయత చూపి దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాడు. ఆ విశ్వాస వీరుడు చనిపోయాడు, కానీ ఆ విశ్వాస ఫలాలు నేటికి ఈ తరపు ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. ఆ దేశం సారవంతమైన నేల అయినందువల్ల ఇంత అద్భుతమైన వ్యవసాయం, ఇంత అద్భుతమైన పంటలు జరగట్లా. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటకు విధేయత చూపటాన్ని బట్టి ఇంత అద్భుతమైన కార్యం దేవుడు ఆ స్థలంలో జరిగించాడు. ఎవరా మనుషుడు? మన పితరుడు. అమ్మ ఇస్సాకు కాదమ్మా, వాళ్ళ నాన్న. ఎవరు? అబ్రహాం. అబ్రహాం ఏ దేశానికి చెందినవాడు? కల్దీ దేశానికి చెందినవాడు. కల్దీ దేశం ఎక్కడుంది? యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్యలో ఉంది. ఆ రోజుల్లో నాగరికత అద్భుతంగా విరాజిల్లిన దేశం, ప్రాంతం ఏదయ్యి అంటే మెసొపొతేమియా నాగరికత. మెసొపొతేమియా నాగరికత ఎక్కడ విరాజిల్లిందయ్యి అనే చరిత్ర పుటల్లో మనం చూస్తే కల్దీ దేశంలోనే. ఆ రోజుల్లోనే అద్భుతమైన భవనాలు ఉండేవి, ఆ రోజుల్లోనే అద్భుతమైన నిర్మాణాలు కల్దీ దేశంలో ఉండేవి. దేవుని మాటకు లోబడి, ఇదిగో నీ జన్మభూమిని, నీ తల్లిదండ్రులను, నువ్వు పుట్టిన గడ్డను విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి బయలుదేరి వెళ్ళు అన్నాడు. దేవుని మాటకు లోబడి దేశాన్ని, బంధువులను, తల్లిదండ్రులను, పుట్టిన జన్మస్థలాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించబోయే దేశానికి వెళ్ళాడు. బైబిల్లో మనం చూస్తాం కదా, వెళ్ళేటప్పుడు ఏ దేశమునకు వెళ్ళవలెనో తెలియకయే బయలుదేరాడు అనండి. ఆ మాట ఒకసారి. నాకు వినపడలేదురా తల్లి. ఏ దేశానికి వెళ్ళాలో తెలియక బయలుదేరాడు. ఏ మనిషి అయినా ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరతాడా? మీరు సూరారం తెలిసి బయలుదేరి వచ్చారా, తెలియక బయలుదేరి వచ్చారా? ఇక్కడ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఉందని తెలిసి వచ్చారా, తెలియకుండానే వచ్చారా? ఇక్కడ ఒక జెర్మియా పాస్టర్ గారు అని ఒక అమాయకుడు వాక్యం చెప్తాడని తెలిసి వచ్చారా, తెలియకుండానే వచ్చారా? ఇక్కడ ఒక చర్చ్ ఉందని తెలిసి వచ్చారా, తెలియకుండా వచ్చారా? ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు తెలుసుకొనే బయలుదేరుతాడు, తెలియకుండా పొరపాటున బయలుదేరడం. ఒకవేళ తెలియకుండా బయలుదేరాడు, బస్సు ఎక్కాడు అనుకోండి. బస్సు ఎక్కిన వెంటనే కండక్టర్ వస్తాడు, బాబు ఎక్కడికి అంటాడు. కండక్టర్ని చూసి ఏమో మరి అని నేను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. సహజంగా ఒక వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఆ దేశం ఎలాంటిదో, ఆ దేశ భౌగోళిక స్థితిగతులు ఎలాంటివో తెలుసుకోకుండా ఎవరైనా వెళ్ళగలుగుతారంటే ఎవ్వరు వెళ్ళరో. అట్లా వెళ్ళిన ఒకే ఒక వ్యక్తి విశ్వాస వీరుడు అబ్రహాం. ఎందుకు బయలుదేరి వెళ్ళాడో తెలుసా? నా దేవుడు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళినా క్షేమకరమైన స్థలానికి దేవుడు తీసుకెళ్తాడు. నా దేవునికి కీడు చేయటం చేత కాదు, నా దేవునికి అపకారం చేయటం చేత కాదని అంత అచంచలమైన నమ్మకాన్ని అబ్రహాము దేవుని మీద పెట్టుకున్నాడు గనుక విశ్వాస వీరుడు చనిపోయాడు. కానీ ఆ విశ్వాస వీరుని ఫలాలు నేటికి ఆ ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం కొంచెం గట్టిగా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి. అబ్రహాముతో పాటు ఎవరు వచ్చారు? లోతు కూడా వచ్చాడు. అబ్రహాము లోతు వేరయ్యేటప్పుడు అబ్రహాము లోతుతో అన్నాడు, లోతు నువ్వు తూర్పుకు వెళ్ళాలంటే నేను పడమటికి వెళ్తా, నువ్వు పడమటికి వెళ్తానంటే నేను తూర్పుకి వెళ్తా, ఆప్షన్ ఇదే, నువ్వు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నావు అని లోతుని అడిగితే లోతు యోర్దాను వైపు చూశాడు. అది చాలా పచ్చగా ఉంది.
ఆ పచ్చగా ఉన్న భూభాగాన్ని చూసి ఈ ప్రాంతానికి వెళ్తే పంట బాగా పండుతుందని పచ్చటి ప్రాంతానికి వెళ్ళాడు. లోతుకు సారవంతమైన నేల వచ్చిన తర్వాత అబ్రహాముకు ఏ నేల వచ్చిందో తెలుసా? కొండలు లోయలు కలిగిన నిస్సారమైన నేల వచ్చింది. విచిత్రం, సారవంతమైన నేలని నమ్మి వెళ్ళిన లోతు బ్రతుకులో ఒకప్పుడు ఎక్కడ సారవంతంగా ఉండేదో అదే ప్రాంతం ఈరోజు మృత సముద్రంగా ఉంది. దేవుని మాటకు లోబడి దేవుడు వెళ్ళమన్న స్థలానికి అబ్రహాము వెళ్ళటాన్ని బట్టి ఆ నేల ఎప్పటికీ విత్తనం వేస్తే 100 పంట కోసే కృప దేవుడు అనుగ్రహించాడు. నేను మీకు ఇక్కడ ఒక విలువైన మాట చెప్తాను. లోతు భూమిని నమ్ముకున్నాడు, సారవంతమైన భూమిని నమ్ముకున్నాడు. అబ్రహాము నిస్సారమైన నేలను సారవంతమైన నేలగా మార్చగలిగిన దేవుని నమ్ముకున్నాడు. నీ జీవితంలో నీకెన్ని సామర్థ్యాలు దేవుడిచ్చినా నీ సామర్థ్యాల మీద నమ్మకం ఉంచుకో. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నేను దాన్ని గురించి అంటలేదు. నీ సామర్థ్యాల మీద, నీ తెలివితేటల మీద, నువ్వు పనిచేస్తున్న స్థలం మీద నువ్వు ఆధారపడకుండా నీకు ఆ స్థలాన్ని ఏ దేవుడు ఇచ్చాడో ఆ దేవుని మీద నువ్వు ఆధారపడితే ఈ దేవుడు ఎడారిని కూడా ఏదేనుగా నా దేవుడు మార్చునుగాక. కొంచెం గట్టిగా ఆమెన్. ఎడారిని కూడా మరోసారి ఎడారిని కూడా ఏదేనుగా మార్చటానికి దేవుడు శక్తి కలిగిన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. 4వ విషయం, నేను ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో యూదుల ఇంట్లో పనిచేసే కొంతమంది తల్లులు, కొంతమంది తండ్రులతో నేను మాట్లాడుతూ వచ్చాను. వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎప్పటికీ యోధా జనాంగం విశ్రాంతి దినాన్ని బహునిష్టగా పాటిస్తారు. దేవుని ధర్మశాస్త్రాన్ని నిష్టగా పాటిస్తారు. శుక్రవారం రాత్రి నుండి శనివారం రాత్రి వరకు వాళ్ళకి విశ్రాంతి దినం. ఈ 24 అవర్స్లో కనీసం టీవీ రిమోట్ కూడా ఆన్ చేయరు. ఈ 24 అవర్స్లో సెల్ ఫోన్ ముట్టుకోరు. ఈ 24 అవర్స్లో టీవీ కూడా ఆన్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, శుక్రవారం సాయంత్రం 5 ఆ ప్రాంతంలో ఇప్పుడు పోయినట్టు కరెంటు పోయింది. ఏసీ ఎక్కడికక్కడ ఆఫ్ అయిపోయినాయి, కరెంటు పోయింది. 6:30 ఆ ప్రాంతంలో మరలా కరెంటు వచ్చింది. సాయంత్రం 6 నుంచి వాళ్ళకి విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది కదా, ఇప్పుడు ఏసీ ఆన్ చేయాలి. ఏసీ ఆన్ చేయాలంటే రిమోట్ నొక్కాలి కదా, వాళ్ళు రిమోట్ నొక్కరట. ఎవరో ఒక పని మనిషిని పిలిచి వాళ్ళ చేత నొక్కిస్తారు, కానీ వీళ్ళు పొరపాటున రిమోట్ పట్టుకోరట. పిలవటానికి అక్కడ అందుబాటులో ఏ పని మనిషి లేరు. ఆ మరుసటి రోజు సాయంత్రం వరకు ఆ ఒక్క పోతలోనే ఉంటారు. కానీ ఎందుకు? విశ్రాంతి దినాన ఏ పని, ఇంకోసారి చెప్పండి, విశ్రాంతి దినాన ఏ పని అంటే చివరికి చెప్పండి తల్లి, చివరికి ఏది? ఇప్పుడు బల్బు వేయాలి, కనీసం స్విచ్ కూడా వేయరట. అద్భుతం. ఒకవేళ లిఫ్ట్లో ఉన్నారు వాళ్ళు, లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది, లిఫ్ట్ బటన్ నొక్కరట. ఇక తోరా చదువుతా. ఇదే ఇంకొక అద్భుతమైన మాట చెప్పంటారా? అద్భుతం. 6 సంవత్సరాలు పంట పొలం పండిస్తారు. 6 సంవత్సరాలు పంట పొలాన్ని పండించి 7వ సంవత్సరం విశ్రాంతి కాలం. 7వ సంవత్సరం ఆ పొలాన్ని పొరపాటును సాగుబడి చేయరట. ఎందుకు? పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, 6 సంవత్సరాలు నీ పంట పొలాన్ని సాగుబడి చేయి. 7వ సంవత్సరం నీ దేశంలో ఉన్న పరదేశులకు, విధవరాండ్రకు, దిక్కులేని వారికి, అనాథలకు ఆ పంట పొలాన్ని విడిచిపెట్టు. ఒకవేళ వాళ్ళు పండించలేదా, ఆ భూమిని అలాగే వదిలిపెట్టు, కానీ పొరపాటున ఆ భూమిని పండించొద్దని పాత నిబంధనలో రాయబడి ఉందే. విచిత్రం. ఇప్పటికీ ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి మాటలు. ఆ కాలంలో చేశారంటే సరే, ఈ కాలంలో మేము ఎట్లా చేస్తాం? మా పంట పొలాన్ని 7 సంవత్సరాలు పండిస్తామని పండించరట. 6 సంవత్సరాలు పండించి
7వ సంవత్సరం భూమికి కూడా విశ్రాంతి అనండి కొంచెం పెద్దగా. దేనికి విశ్రాంతి? కొంచెం గట్టిగా. ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి, సంవత్సరానికి వచ్చి 3 పంటలు, దానికి రెస్ట్ లేదు. సంవత్సరానికి వచ్చి 3 పంటలు పండించి 7వ సంవత్సరం కూడా పండించిన తర్వాత 8వ సంవత్సరానికి వచ్చేసరికి దాని లోపల సారం అయిపోతుందిగా. ఎంత వ్యవసాయం చేసినా, ఎంత ఎరువులు వేసినా పంట పండదాం. కానీ ఆడికి వచ్చేసరికి 6 సంవత్సరాలు పండించి 7వ సంవత్సరం విశ్రాంతి కాలం అలా వదిలిపెడితే మరలా మరుసటి సంవత్సరం, మొదటి సంవత్సరం, అదే 8వ సంవత్సరం పంట పండించేటప్పుడు 2 సంవత్సరాల పంట ఒకే సంవత్సరంలో పండించడం ప్రారంభిస్తారట. ఎన్ని సంవత్సరాల పంట? కొంచెం గట్టిగా. ఎన్ని సంవత్సరాల పంట? 2 సంవత్సరాల పంట ఒకే సంవత్సరంలో పండిద్దట. నేను విన్నది, అది నిజమో కాదో తెలీదు, ఆ దేశంలో పురుగుల మందులు వేయరట. పురుగుల మందులు ఇప్పుడు చాలా చోట్ల ఏమంటారు తెలుగులో? నీకు నమస్కారం, నేనే చెప్తాను. అంటే పురుగు మందులు వాడకుండా పండిస్తారు కదా, ఆ వ్యవసాయాన్ని ఏదో అంటారు. ఒక్కళ్ళు చెప్తే అర్థమైంది. అమ్మ మీరు చెప్పండి. అబ్బా థ్యాంక్ యూ. ఆర్గానిక్, మ్యాక్సిమం ఆర్గానిక్ ఫుడ్. ఎక్కడ కెమికల్ పొరపాటున వాడరట. ఎందుకయ్యా మీ భూమి ఇంత అద్భుతంగా పండుతుందా అంటే 6 సంవత్సరాలు పండించిన తర్వాత దేవుని వాక్య ప్రకారం 7వ సంవత్సరం విశ్రాంతి కాలం. వాళ్ళు విశ్రాంతి దినానికి అంత ప్రాధాన్యత ఇస్తారు కాబట్టే బైబిల్లో ఒక మాట రాసింది, విశ్రాంతి దినాన్ని నువ్వు ఘనంగా ఆచరిస్తే దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిన్ను కూర్చోబెడతాను. ఈరోజు ప్రపంచ దేశాల్లో శాస్త్రీయంగా, వైజ్ఞానిక పరంగా, ఆర్థికంగా, అన్ని కోణాలలో ప్రపంచ దేశాలకు శిఖరం మీద ఉన్న దేశం ఏదైనా ఉందంటే ఇశ్రాయేలు దేశం. ఎందుకంటే ఇందాక చెప్పే కదా, సింపుల్. విశ్రాంతి దినం 24 గంటల్లో సెల్ ఫోన్ ముట్టుకోరట. మనోళ్ళు కొంతమంది ఉంటారు, యవనస్తులు, చర్చికి వస్తారు, బైబిల్ తెచ్చుకుంటారో లేదో తెలియదు కానీ సెల్ ఫోన్ మాత్రం కంపల్సరీగా తెచ్చుకుంటారు. బైబిల్ మధ్యలో సెల్ ఫోన్ పెట్టుకొని సేవకుడు వాక్యం చెప్తూనే ఉంటాడు, మనోడు బైబిల్ మధ్యలో ఫోన్ పెట్టుకొని ఇక చూసుకుంటూనే ఉంటాడు, స్క్రోల్ చేస్తూనే ఉంటాడు, మెసేజ్లు పంపిస్తూనే ఉంటాడు. చూడండి వాళ్ళ నిష్ఠ. దేవుని విషయంలో వాళ్ళు ఎంత ఖచ్చితంగా దేవుని కొరకు బ్రతికారో ఒకసారి ఆలోచించండి. 24 గంటల కాల వ్యవధిలో వాళ్ళు పొరపాటున ఫోన్ ముట్టుకోరట, టీవీ ఆన్ చేయరట. అంతేనా? నేను ఆ తల్లులను అడిగాను, ప్రత్యేకంగా మునీష్ గారు అని ఒక ఆయన ఉన్నారు, రెగ్యులర్గా మన లైవ్ చూస్తారు. వాళ్ళ సతీమణి శాంతి అని, వాళ్ళే మన ఫ్లైట్ టికెట్ ఖర్చులన్నీ భరించి దైవజనులు జీవరత్నం గారు పిలిచారు. వాళ్ళ ద్వారానే దేవుడు ఈ కోటాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఈ సేవకుని పేరు జీవరత్నం గారు. ఈయన అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. వీళ్ళతో పాటు ఒక కుటుంబం ప్రత్యేకంగా మా విషయమై బాధ్యత తీసుకొని మొత్తం ఏర్పాట్లన్నీ చేశారు. నేను ఒక మాట వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, అమ్మ మీరు ఇంట్లో పని చేస్తారు కదా అంటే, ఓ రకంగా చెప్పాలంటే ఈ ఇంట్లో పని మనుషులు కదా, మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తారు వాళ్ళు? మీరు సపరేట్గా భోజనం చేస్తారా, వాళ్ళతో కలిసి భోజనం చేస్తారా? ఎలా ఉంటుంది మీ విధానం అంటే, ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా అన్నయ్య, వాళ్ళు ఏ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారో అదే డైనింగ్ టేబుల్ దగ్గర సహపంక్తిలో మమ్మల్ని కూర్చోబెట్టుకుంటారు. అంతేకాదు, వాళ్ళు ఏ ప్లేట్లో భోజనం చేస్తారు, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? వాళ్ళు ఏ ప్లేట్లో భోజనం చేస్తారో అవే ప్లేట్లు మాకేస్తారు. వాళ్ళు ఏ గ్లాసుతో నీళ్లు తాగుతారో అదే గ్లాసులో మాకు నీళ్లు పోసి, మేము తాగే గ్లాసులో వాళ్ళు తాగుతారన్న, మేము తినే ప్లేట్లో వాళ్ళు తింటారన్న. వాళ్ళు ఏ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారో అదే డైనింగ్ టేబుల్ దగ్గర మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళతో కలిసి భోజనం చేపిస్తారన్న. అంటరానితనం, అసమానత,
వీడు లేబరోడు, వీడు తక్కువోడు, వీళ్ళు మాకంటే నీచమైన వాళ్ళు, మా దగ్గర పనిచేసే పనివాళ్ళు, లేబరోడు అనే ఆలోచన వాళ్ళకు ఉండదన్నా. ఎదుటోడిని ఘనంగా చూసే మనసు వాళ్ళలో ఉంది కాబట్టి దేవుడు వాళ్ళను ఘనమైన స్థితిలో నిలవబెట్టాడన్న. విన్నారు ఈ మాట? వాళ్ళంతా సంపన్న స్థితిలో ఉండి కూడా అన్నా, వాళ్ళ ఇంట్లో మేము పనిచేసే పనివాళ్ళం అన్నా, ఆ వృద్ధాప్యలో ఉన్న వాళ్ళ ముసలమ్మలను చూసుకునే వాళ్ళమన్నా, మేము అక్కడ చేసేది లేబర్ పని అయినా వాళ్ళు మమ్మల్ని లేబర్గా చూడరన్నా. వాళ్ళు ఏ ప్లేట్లో భోజనం చేస్తారో మాకు అదే ప్లేట్ వేస్తారు. ఏ గ్లాసులో నీళ్ళు తాగుతారో అదే గ్లాసులో నీళ్ళు తాగుతాం. వాళ్ళు ఏ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారో సహపంక్తిలో మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళతో కలిసి మేము భోజనం చేస్తామన్నా. అంటే ఒక లేబరోళ్ళను కూడా, అంటే లేబర్ పనిచేసే చిన్న కూలీలను కూడా ఇంత గౌరవించే మనసు ఉంది కాబట్టే దేవుడు ఆ దేశాన్ని అలా నిలవబెట్టాడన్న. దైవజనమా, మీకు ఒక మాట చెప్తా. సౌలును గూర్చి సమూయేలు ప్రవక్త ఇలా అంటాడు, నీ దృష్టికి నువ్వు అల్పుడువై ఉన్నందువల్ల ఇశ్రాయేలీలకు నువ్వు శిరస్సువైతివి అని. రెండో మాట, ఇంకొక మాట, భక్తుడైన దావీదు గారు సౌలును గూర్చి ఇలా అంటాడు, నా దృష్టికి నీ ప్రాణము ఘనమైనదిగా ఎంచినందువల్ల నా ప్రాణమును దేవుడైన యెహోవా ఘనమైనదిగా ఎంచి సకలమైన ఉపద్రవాలలో నుంచి నన్ను తప్పించాడు అంటాడు. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి. నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనదిగా ఉన్నందున నా ప్రాణమును యెహోవా తన దృష్టికి ఘనమైనదిగా ఎంచి సకల విధములైన ఉపద్రవములలో నుండి ఆయన నా ప్రాణమును తప్పించునుగాక. దావీదు ప్రాణాన్ని దేవుడు ఎలా చూసుకున్నాడట? ఘనంగా చూసుకున్నాడట. దావీదును దేవుడు ఎలా చూసుకున్నాడట? ఘనంగా చూసుకున్నాడట. ఎందుకు దావీదు ప్రాణాన్ని దేవుడు ఘనంగా చూసుకున్నాడంటే, దావీదు సౌలు ప్రాణాన్ని ఎలా చూసుకున్నాడు? నా దృష్టికి నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున నా ప్రాణాన్ని తన దృష్టికి ఘనంగా ఎంచుకున్నాడు. అమ్మా, అయ్యా, ఎప్పుడు జీవితంలో నీకంటే తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు కనబడినప్పుడు తృణీకరంగా మాట్లాడుకో, ఎగతాళిగా మాట్లాడుకో, కించపరుస్తూ మాట్లాడుకో, గేలి చేస్తూ మాట్లాడుకో. ఆడ లేబరోడు, ఆడ కులం తక్కువడు, వాడ అంటరానోడు, వాడ అదే మా ఇంట్లో పనిచేసే పనికైతే ఎప్పుడు ఎవరిని తిరస్కారంగా మాట్లాడుకో. ఎదుటివాడిని నువ్వు ఎంత ఘనంగా ఎంచుతావో నిన్ను దేవుడు అంత ఘనంగా ఎంచడం ప్రారంభిస్తాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. మిమ్మల్ని అడుగుతా, మీ ఇంట్లో కూడా కొంతమంది ఇళ్ళల్లో పనిచేసే పనికత్తెలు ఉన్నారు కదా. మీ అంట్లు దువ్వేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, లేకపోతే మీ ఇల్లు ఊడ్చేవాళ్ళు, మీ ఇంట్లో పనిచేసే పనికత్తెలు ఉన్నారు కదా. మీ పనికత్తెలు మీరు తినే ప్లేట్లో వాళ్ళు భోజనం చేస్తారా? అని నువ్వు అంటే రేపు మనల్ని కూడా దేవుడు అలా అంటాడు. నాకు భయం పుట్టించింది మాట. భయం కంటే వీళ్ళల్లో ఇంత సమానత్వం ఉంటుందా? ఒక దేన స్థితిలో ఉన్న ఇది మనకు అర్థం కావాలంటే, దావీదు రాజు అయిన తర్వాత దావీదు భోజనపు బల్ల దగ్గర ఎవరిని కూర్చోబెట్టాడు? మెఫీబోషెత్ ఎవరు? సౌలు మనవడు కాదు, కుంటి ఆయన, కాళ్ళు లేని ఆయన, అవిటివాడు, అంగవైకల్యం కలిగిన వాడు. వాస్తవంగా యెరూషలేములో అడుగు పెట్టడానికి దేవుని వాక్యం ఒప్పుకోదు. అయినా అలాంటి మెఫీబోషెతును తీసుకొచ్చి తాను కూర్చునే భోజనపు బల దగ్గర సహపంక్తిలో కూర్చోబెట్టి మెఫీబోషెతుకు భోజనం పెట్టాడు. దావీదు ఎవరు తెలుసా? సౌలు ప్రాణాన్ని ఘనంగా ఎంచడమే కాదు, చివరికి మెఫీబోషెతు ప్రాణాన్ని కూడా ఘనంగా ఎంచే ఆ గొప్ప గుణం దావీదులో ఉంది. కాబట్టే దావీదును నేటికి ఘనమైన వాడిగా దేవుడు నిలవబెడుతూ వచ్చాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. మరొకసారి ఆమేన్. మరొకసారి గట్టిగా చెప్దాం ఆమేన్.
ఒక లేబరోడు కూడా మాతో కలిసి భోజనం చేసే అంత గొప్ప మనస్సు దేవుడు వారిలో చూడటాన్ని బట్టి నేను ఇందాక చెప్పే కదా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న వ్యక్తులకు లేని జ్ఞానం దేవుడు వీళ్ళకిచ్చాడు. ఏ దేశస్థులకు లేని తెలివితేటలు వీళ్ళకిచ్చాడు. వీళ్ళు ఎంత తెలివి కలిగిన వాళ్ళు మనకు అర్థం కావాలంటే, బబులోను సంస్థానంలో ప్రజలందరికీ నెబుకద్నెజరు రాజు జ్ఞానం నేర్పాడు, కల్దీల విద్య నేర్పాడు, మంత్రతంత్రాలు నేర్పాడు, శాస్త్రం నేర్పాడు, అందరికీ నేర్పాడు. ఒక మాటలో చెప్పాలంటే అందరికీ ఫ్యాకల్టీ ఒక్కళ్ళే, అందరికీ టీచర్ ఒక్కడే, అందరికీ సబ్జెక్టు బోధించిన ప్రొఫెసర్ లెక్చరర్ ఒక్కడే. కానీ విచిత్రం ఏంటంటే కల్దీల జ్ఞానం కంటే యోధా జాతిలో పుట్టిన షడ్రక్ మెషక్ అబేద్నెగోలు జ్ఞానంలోనట తతిమ వాళ్ళకంటే 10 అంతల శ్రేష్ఠులుగా ఉన్నారట. ఎంత ఎంత అంటే వాళ్ళకి జ్ఞానంలో ఎంత తేడా ఉంది అంటే, ఎగ్జామ్ పెట్టారు, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అందరికీ 10 మార్కులు వస్తే యూదులకి ఎన్ని వచ్చాయి చూసారా? అందరికీ 100 వస్తే యూదులకి ఎన్ని వచ్చాయి? అందరికీ 1000 మార్కులు వస్తే యూదులకి, అందరికీ 10,000 వస్తే యూదులకి. ఇక మీ లెక్కకు రాదు, ఇంతటితో ఆపేస్తా. విన్నారా? 10 అంతల శ్రేష్ఠులట. అసలు దేవుడు వాళ్ళకిచ్చిన జ్ఞానం, వాళ్ళకిచ్చిన తెలివి ఆలోచిస్తే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఆ మధ్య ఒక కారుగా కనిపెట్టారు, ఇజ్రాయేలీలే తయారు చేశారు. అది కారులాగా రోడ్డు మీద వెళ్ళగలదు. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే ఆ కారు కాస్త విమానమై ఆకాశంలో ఎగిరి ముందుకెళ్ళిపోద్దట. రోడ్డు ఫ్రీ ఉందా, మరలా రోడ్డు మీదకి వచ్చేసిద్దట, మరలా ముందుకెళ్ళింది. రెడ్ సిగ్నల్ పడబోతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, వర్షం పడబోతుంది, మొత్తం చిన్నపాటి కాలువలాగా మారిపోబోతుందని తెలిసిందా, వెంటనే కారు కాస్త విమానం అయిపోతుంది, విమానం కాస్త కారు కాస్త. ఎంత తెలివితేటలు దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ఆ మధ్య ఒక పిస్టల్ కనిపెట్టారు. సహజంగా మనం లోకంలో ఎక్కడ చూసినా శత్రువు అక్కడ ఉన్నాడు. పిస్టల్ అట్లా ఒక్కసారి మనం ఫైర్ చేసామనుకోండి, బుల్లెట్ ఒకసారి వదిలిన తర్వాత ఏ డైరెక్షన్లో బుల్లెట్ వదిలేమో అదే డైరెక్షన్లో బుల్లెట్ వెళ్తుంది. ఇప్పుడు ఈ ఫైర్ చేసిన తర్వాత గన్ శబ్దం విని ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు అనుకోండి, బుల్లెట్ ఏమైపోద్ది? వేస్ట్ అయిపోద్ది. వీళ్ళు కనిపెట్టిన బుల్లెట్ ఏంటో తెలుసా? ఒక్కసారి ఫైర్ అయిన తర్వాత ఆడు ఒకవేళ ఎట్లా పారిపోతున్నాడు అనుకో, ఆ బుల్లెట్ కూడా ఆడి దగ్గరికి వెళ్ళిద్దంట. ఆడు అక్కడి నుంచి మళ్ళీ ఇటు పరిగెత్తాయి. అక్కడెక్కడ నువ్వు పోయేదే, నీవెక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటాను. వాడు కూర్చుంటే బుల్లెట్ కూడా కూర్చుంటుందట, వాడు లేస్తే బుల్లెట్ కూడా లేస్తుందట. ఒకవేళ పరిగెత్తుతూ ఉంటే ఎంత వేగంగా పరిగెత్తుతాడో అంత వేగంగా ఆ బుల్లెట్ దూసుకొని శత్రువుని కూల్చేస్తుంది. ఎంత అపరిమితమైన, వర్ణించటానికి మాటలందని అద్భుతమైన జ్ఞానం దేవుడు ఆ ప్రజలకు అందించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకు అంత జ్ఞానాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడో తెలుసా? వాళ్ళు దేవుని విషయంలో కూడా అంత నిష్టగా బ్రతుకుతారు కనుక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని విషయంలో అంత రోషంగా బ్రతుకుతారు. ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ యోధా జనాంగంలో ఉన్న యోధా జాతి ప్రజలు ఏ ఎండకు ఆ గొడుగు బట్టి మనస్తత్వం ఉండదు. దానియేలు వయసు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల వయసులో రాజాస్థానంలో ఏమని తీర్మానం చేసుకున్నాడు? బబులోను రాజు భుజించే ఈ భోజన పదార్థాల ద్వారా నేను అపవిత్రుణ్ణి కాకూడదు. ఏ వయసులో? 17 సంవత్సరాల వయసులో తీర్మానం చేసుకున్నాడు. రాజు భుజించే భోజన పదార్థాలు మామూలు పదార్థాలు అండి. ఏమండి? ఆకాశంలో ఎగిరే పక్షి మొదలుకొని నేల మీద సంచరించే జంతువు వరకు, నేల మీద సంచరించే జంతువు మొదలుకొని సముద్రంలో, కొంచెం గట్టిగా, సముద్రంలో ఈదే చేపల వరకు ప్రపంచంలో ఎన్ని రకాలైన శ్రేష్ఠ ఆహార పదార్థాలు ఉంటాయో ఆ ఆహార పదార్థాలన్నీ చిన్నోడు దానియేలు ముందు వెళ్తూ ఉన్నాయి. దానియేలు ఆ వయసులో నేను అనవసరంగా తీర్మానం చేసుకున్నా. ఇప్పుడు మీరు నాన్ వెజ్ తినకూడదని ఒక నెల రోజులు తీర్మానం చేసుకున్నాను.
వారం రోజులు గెలిస్తే ఒట్టు, వారం రోజుల తర్వాత తీర్మానం చేసుకున్నావు కదా అయ్యా నాన్ వెజ్ తిన్నని, అది తూచి లేదు నేను తీర్మానం అనుకున్నా కానీ ఖచ్చితంగా చేద్దామని అనుకోలే. వారం రోజులకే మనం ఫెయిల్ అయిపోతాం. ఏది? ఈ పేతురు గారి దగ్గర. పేతురు అంటే ఏంటి? అది. లేకపోతే ఇస్సాకు దగ్గర చిన్ననాడు అదే ఈ చిన్ననాడి దగ్గర ఓడిపోతారు. రాజు భుజించే భోజన పదార్థాలు రోజు కళ్ళ ముందు కనపడతా ఉన్నా దేవుని కొరకు అంత ఖచ్చితంగా బ్రతికేరు కనుకే 10 అంతల శ్రేష్ఠులుగా నేటికి దేవుడు ఆ బిడ్డలను నిలవబెడుతూ ఉన్నాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుని విషయంలో మనం కూడా ఎంత ఖచ్చితంగా బ్రతుకుతామో, దేవుని విషయంలో ఎంత రోషంగా బ్రతుకుతామో, నీ పట్ల దేవుడు చేసే కార్యాలు కూడా అంత గొప్పగా నా దేవుడు నిలవబెట్టును గాక. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తా. అసలు ఇంతకీ ఆ ఏడ్పుల గోడ దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఏడ్పుల గోడ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏడవటానికి కారణం ఏంటి? నెహెమ్యా కాలంలో యెరూషలేము చుట్టూతో ప్రాకారాలు కట్టాడు అని చెప్పాం కదా. ఆ ప్రాకారానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. విచిత్రం, ఈ 12 గుమ్మాల్లో 11 గుమ్మాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయి. 12వ గుమ్మం తూర్పు గుమ్మం ఉందే, ఆ గుమ్మం ఎప్పటికీ మూతవేయబడి ఉంది. ఎందుకు తూర్పు గుమ్మం మూతవేయబడింది? ఈ యెరూషలేము ప్రాకారాలు ఈ ఏడ్పుల గోడ దగ్గరికి వెళ్ళి ఎందుకు 24 గంటలు యోధా జనాంగం ఏడుస్తారు అనంటే, దీని వెనుక చాలా చారిత్రాత్మకమైన సత్యం ఉంది. ఏంటయ్యా చారిత్రాత్మకమైన సత్యం అంటే, ఈ ఏడ్పులు చూస్తున్నారు కదా, ఈ ఏడ్పుల గోడ ఎక్కడైతే ఉందో ఈ గోడను అనుకునే సొలొమోను దేవాలయం కట్టాడు. సొలొమోను ఎక్కడ దేవాలయం కట్టాడు? ఎక్కడ కట్టాడు అంటే, అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును బలివ్వటానికి మోరియా పర్వతం మీదకి వెళ్ళాడే, మీరు చూస్తున్న ఆ ఏడ్పుల గోడే మోరియా పర్వత ప్రాంతం. ఆమేన్. ఒకసారి చెప్పండి, మోరియా పర్వత ప్రాంతం. ఏం జరిగింది మోరియా పర్వత ప్రాంతంలో? దేవుడు వృద్ధాప్యంలో ఇస్సాకునిచ్చిన తర్వాత అబ్రహాముతో అన్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుని, నీవు ప్రేమించే ఇస్సాకును మోరియా పర్వతం మీద నాకు బలివ్వు అని అంటే, 2 పనివాళ్ళను తీసుకొని మోరియా పర్వత ప్రాంతానికి వెళ్ళి పనివాళ్ళతో అంటాడు, అయ్యా మీరు ఇక్కడే ఉన్నాడు, నేను నా కుమారుడు మోరియా పర్వతం మీదకి వెళ్ళి యెహోవాకు మొక్కి తిరిగి వచ్చేదమ్ము అంటాడు. తిరిగి వస్తాను అనలా, ఏమన్నాడు? తిరిగి వచ్చేదమ్ము అన్నాడు. ఎందుకు తిరిగి వచ్చేదము అన్నాడు? వెళ్ళేది 2 కదా. ఇస్సాకును బలిచ్చిన తర్వాత ఒకడే కదా వచ్చేది, వస్తాను అనాలి. కానీ వస్తాను అనకుండా వస్తాము అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? దేవుడు బలి కోరడని కాదు, అక్కడేదో గొర్రె పిల్లను సిద్ధపరిచాడని కాదు. అబ్రహాము గుండెల నిండా ఉన్న విశ్వాసం ఏంటంటే, నా దేవుడు కోరుకున్నట్లుగానే నేను బలిపీఠం కడతా, కట్టెలు పేరుస్తా, ఇస్సాకును పెడతా, నా కుమారుణ్ణి చంపుతా, మొక్కలు మొక్కలు చేస్తా, అగ్నితో కాలుస్తా, నా కుమారుడు ఇస్సాకు బూడిదైపోతాడు. నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా? ఆ బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టిస్తాడు. ఆ బూడిదలో నుండి మరలా ఇస్సాకును లేవనెత్తుతాడు. ఆ బూడిదలో నుండి ఇస్సాకును పుట్టించగలిగిన శక్తివంతుడని అబ్రహాముకు దేవుని పట్ల గుండెల నిండా విశ్వాసం ఉంది. ఎట్లరా, కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా బూడిదైపోతాయి. చేసిన ప్రార్థన ఒకటి, కుటుంబంలో జరిగేది ఒకటి, ఏడ్చిన ఏడ్పు ఒకటి, మనకొచ్చే ప్రతిఫలం ఒకటి. సైతాను నీ బూడిద లాంటి స్థితిని చూపించి బ్రతుకంతా బుగ్గిపాలైపోయిందయ్యా, బ్రతుకంతా బుగ్గిపాలైపోయిందమ్మా, ఇంకా మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నావా? నీ భ్రమ. సంతోషంగా బ్రతికే దినాలు వస్తాయి అనుకుంటున్నావా? అది పగటి కల. నువ్వెంత ప్రయాసపడినా నీ బ్రతుకు బూడిదే, బాగుపడదు, మంచి రోజులు నీకు రావు, కుటుంబ పరిస్థితులు చక్కదిద్దబడవు అని బూడిద లాంటి స్థితిని చూపించి సాతాను నిన్ను కృంగదీస్తాడు. బూడిద లాంటి పరిస్థితులు ఒకవేళ నీ కళ్ళ ముందున్నా గుండెల నిండా విశ్వాసం పెట్టుకొని, నేను ఆరాధించే నా దేవుడు శూన్యములో నుండి సమస్తాన్ని పుట్టించగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగిన వాడు, మృతులను సజీవులుగా లేపగలిగిన వాడు,
ఆయన ఏమైనా చేయగలడు, నా కథ మొత్తం మార్చగలడని నీ గుండెల్లో ఆ ఒక్క విశ్వాసాన్ని పెట్టుకో. అబ్రహామును గణపరిచిన దేవుడే నిన్ను గణపరుస్తాడు. అబ్రహామును స్థిరపరిచిన దేవుడే నిన్ను స్థిరపరచడం ప్రారంభించునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. సరే, దేవుడు బలిని కోరలేదు. మన దేవుడు నరబలిని కోరేవాడు కాదు. కానీ కోరినట్లుగా కనపడేది ఆ ఒక్క స్థలమే. ఇస్సాకును బలి కోరలేదు. ఆ త్యాగం చేసుకున్నాడే, ఆ త్యాగం చేసుకున్న ఆ మోరియా పర్వతం మీదే దావీదు మందిరాన్ని కట్టాలనుకున్నాడు. ఆ యెబూసీయులున్న సియోను కొండను చూసి ఇలా అన్నాడు, ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండను నన్ను ఎక్కించు అన్నాడు. ఆ మాట అనండి, చివరి మాట. నేను ఎక్కుతా అనలా, నన్ను ఎక్కించు అంటే దావీదు ఒక చిన్నపిల్లోడిలాగా మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లోడు, మమ్మీ నేను నా మెట్టు ఎక్కలేను, నన్ను ఎక్కించు అని చిన్నపిల్లోడు అంటాడే. అయ్యా, నా దగ్గర ఎన్ని సామర్థ్యాలు ఉన్నా నీవు ఎక్కిస్తేనే నేను ఎక్కగలుగుతాను, నువ్వు చేరిస్తేనే ఆ శిఖరానికి నేను రాగలుగుతానని చిన్న బిడ్డ తల్లి మీద ఆధారపడ్డట్లుగా దావీదు దేవుని మీద అంత ఆధారపడిపోయాడు. ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించు అన్నాడు. మొత్తానికి దావీదును ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడు, కానీ మందిరాన్ని కట్టలా. దేవుడు అన్నారు, నీ నడుమును పుట్టబోయేవాడు మందిరాన్ని కడతాడు. సొలొమోను రాజు అయ్యాడు. ఆ స్థలంలో చక్కటి మందిరాన్ని కట్టాడు. దాన్ని సువర్ణ దేవాలయం. అద్భుతం ఏంటంటే, ఆ దేవాలయ ప్రతిష్ఠ రోజు యాజకులు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ బోరలు ఊదుతూ ఉండగా అద్భుతం, పరలోకం నుంచి దేవుని షకీన మహిమ యెరూషలేములో ఉన్న దేవాలయం మీదకి దిగి వచ్చిందట. ఆ మహిమ దిగి వచ్చిన స్థలంలో యాజకులు నిలవబడలేక, ఆ లోపలికి యాజకులు వెళ్ళలేక, అయ్యో ఈ తేజో మహిమను మేము చూడలేకపోతున్నాం, అయ్యో ఈ ప్రసన్న ఎదుట మేము బ్రతకలేకపోతున్నామని యాజకులు మందిరంలో అడుగు పెట్టలేకపోయారట. అంటే సొలొమోను దేవాలయం మీదకి ఏమి దిగొచ్చింది? దేవుని షకీన మహిమ దిగొస్తే దరిదాపుగా సొలొమోను పరిపాలన కాలమంతా ఆ మహిమ దేవాలయంలో ఉంటూ ఉండేది. సొలొమోను ముగింపుకు వచ్చేసరికి ఒక చట్ట పని చేశాడు. 1000 మంది భార్యలను వివాహం చేసుకొని, ఎంత దౌర్భాగ్యం అంటే మోయాబీరాలను వివాహం చేసుకున్నాడు. అమోనీయులను, అమాలేకీయులను, మరి ప్రత్యేకంగా ఐగుప్తీయులను తాను వివాహం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఐగుప్తీయులను తాను వివాహం చేసుకున్నాడో ఆ ఐగుప్తు స్త్రీలు, ఈ మోయాబు స్త్రీలు, మేము ఆరాధించడానికి మెలెకు దేవత విగ్రహం, మేము ఆరాధించడానికి మెలెకు దేవత ఆలయం కావాలి, మేము ఆరాధించడానికి ఐగుప్తు దేవత మాకు కావాలని భార్యలు బలవంతం చేస్తే, ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో అదే చేతులతో విగ్రహారాధన మందిరాలు కట్టాడు సొలొమోను. నేను ఎప్పుడు చెప్తా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. తమ్ముడు, చెల్లి, జీవితంలో ఎక్కడ తప్పుటడుగు వేసినా దిద్దుబాటు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. వివాహం దగ్గర తప్పుటడుగు వేయక, వివాహం దగ్గర, నీ పిల్లల పెళ్ళిళ్ళ దగ్గర కానీ, నీ కుమార్తెల వివాహాల దగ్గర కానీ స్టేటస్ చూడకండి, స్థాయి చూడకండి, అంతస్తు చూడకండి. ఎంత సంపాదిస్తున్నాడు, మన కులమేనా, ఎంత జీతం, ఏ స్థాయిలో ఉన్నాడు, శరీర సంబంధమైన స్థితిగతులు చూడకండి. వివాహాల దగ్గర ఆత్మీయతకే మన అగ్రపట్టం కట్టేవారిగా బ్రతుకుదుంగాక. ఒకవేళ పెండ్లిళ్ళ దగ్గర దైవము కాని వాటిని ఆరాధించే వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారా, ఆ బాధ జీవితాంతం అనుభవించాల్సిన ప్రమాదం ఉంటుంది. ఎప్పుడు కులం చూడకండి, డబ్బు చూడకండి, ఆస్తిపాస్తులు చూడకండి. మీ వివాహాల దగ్గర కానీ, మీ పిల్లల వివాహాల దగ్గర కానీ ఆత్మీయతకే అగ్రపట్టం కట్టే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. బాధాకరం, సొలొమోను పాలన అయిపోయింది. తన కుమారుడు రెహబాము కాలం వచ్చింది. రెహబాము కాలంలో రెహబాము దేవునికి ఆయాసకరంగా బ్రతికాడు. ఆ తర్వాత చాలామంది రాజులు వచ్చారు. దేశం ఆత్మీయంగా ఎదుగుతూ పతనమవుతూ, పతనమవుతూ ఎదుగుతూ, ఎదుగుతూ పతనమవుతూ యెహెజ్కేలు కాలానికి వచ్చేసరికి విచిత్రం తెలుసా?
యేస్కేలు గ్రంథం వినండి, 8, 9, 10 అధ్యాయాల్లో మనం చూస్తాం. కెరూబుల మీద ఉన్న దేవుని మహిమ ఆ స్థలాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ స్థలంలోకి రావటం, మళ్ళా పరిశుద్ధ స్థలంలో ఉన్న మహిమ మరలా కెరూబుల మీదకి వెళ్ళటం, కెరూబుల మీద ఉన్న దేవుని మహిమ మళ్ళా మందిరాన్ని విడిచిపెట్టి అతి పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి ప్రాకారంలోకి రావటం, ఆ మహిమ ప్రాకారం నుంచి మరలా ముఖద్వారానికి రావటం, ఆ మహిమ ఆ ముఖద్వారం నుండి తూర్పు గుమ్మంగా యెరూషలేములో ఉన్న కొండ మీదకి వెళ్ళటం, ఆ కొండ మీదకి వెళ్ళినటువంటి మహిమ ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. ఎటుకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయిందా అంటే, ఇప్పుడు ఏడ్పుల గోడ అంటారు చూసారా, ఏడ్పుల గోడ అంటారు చూసారా, అటువైపు కొంచెం దూరాన తూర్పు గుమ్మం ఉంటుంది. ఆ తూర్పు గుమ్మం గుండా సొలొమోను మందిరం మీదకి ఏ దేవుని మహిమ దిగొచ్చిందో అదే దేవుని మహిమ మందిరం యొక్క తూర్పు గుమ్మం గుండా యెరూషలేం పట్టణాన్ని విడిచిపెట్టి ఆ కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కనుమరుగైపోయిందట. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని దేవుని మహిమ విడిచిపెట్టిందో, టైటస్ రాజు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇజ్రాయిల్ దేశం మీద దాడి చేసి ఆ దేశమంతటిని నేలమట్టం చేసి మందిరాన్ని అగ్నితో కాల్చి బంగారాన్ని దోచుకుని వెళ్తే, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ప్రపంచ దేశాలకు ఇశ్రాయేలీలందరూ చెదిరిపోయారు. 1948వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రవచనం చెప్పినట్లుగా అంజూరపు చెట్టు చిగురించే కాలం వస్తుంది, అది నా రాకడకు సూచన అని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా 1948వ సంవత్సరంలో ఇజ్రాయేల్ దేశం స్వతంత్ర దేశంగా మారిపోయి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడున్న యూదులంతా మెల్లిగా ఇశ్రాయేలు దేశానికి చేరుతున్నారు. మీకు తెలుసో తెలియదో, ఈ మధ్యకాలంలో మన భారతదేశం నుంచి కూడా 2000 మంది యూదులు మన భారతదేశం నుంచి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారు, మణిపూర్ ప్రాంతం నుంచి. మీరు విన్నారా ఈ వార్త? థ్యాంక్ యూ. 2000 మంది యూదులు మణిపూర్ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారు. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిన ప్రజలు ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటంటే, ఆ ఏడ్పుల గోడ దగ్గర నిలవబడి ఇర్మియా ప్రవక్త ఏడుస్తూ అంటాడు కదా, దేవా మా పూర్వస్థితి పెద్దగానండి, మా పూర్వస్థితి మరోసారి మా పూర్వస్థితి మాకు మరలా దయచేయవని ఆ ఏడ్పుల గోడ దగ్గర అద్భుతం 24/7 365 days, ఒక పగలు లేదు, ఒక రాత్రి లేదు, ఒక పండగ లేదు, ఒక పబ్బం లేదు, ఆదివారం అని లేదు, సోమవారం అని లేదు, శనివారం అని లేదు, మంగళవారం అని లేదు, మంగళవారం అని లేదు, బుధవారం అని లేదు, ప్రతిరోజు 365 రోజులు 24 గంటలు ఎవరో ఒకళ్ళ ఆడికి రావటం, ఆ గోడలు పట్టుకోవటం, ఏడుస్తూ మా పూర్వస్థితి మరలా మాకు దయచేయ్యా, గతంలో మా దేశం ఎలా ఉండేదో అలాంటి దేశాన్ని మరలా మాకు దయచేయి అయ్యా. ఇక్కడ మందిరం ఉండేది కదా, ఆ మందిరాన్ని మరలా మా కన్నులారా చూడాలి, ఆ మందిరం మరలా నిర్మించబడాలి. సొలొమోను మందిరం మీదకి ఏ మహిమైతే దిగొచ్చిందో మరలా మహిమ దిగి రావాలని ఆ గోడల దగ్గర నిలబడి రోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తూనే ఉంటారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ గోడల దగ్గర ఇందాక చెప్పే కదా, 24 గంటలు ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. విచిత్రం, మందిరం పడగొట్టబడింది కదా, ఇప్పుడు మందిరం లేదు కదా. సొలొమోను మందిరం కట్టడానికి దావీదు సమస్తము ఎలా సమకూర్చాడో, 3వ మందిరం కట్టడానికి కావలసినవన్నీ కూడా ఇశ్రాయేలీలు ఇప్పుడు సమకూర్చి పెట్టారు. ఎప్పుడైతే మందిరానికి క్లియరెన్స్ వస్తుందో టక 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 కొన్ని రోజుల్లోనే ఆ మందిరపు మని పూర్తి చేయటానికి ఇప్పటికీ 3వ మందిరపు నమూనా ఇజ్రాయేల్ దేశంలో యూదులు సిద్ధపరిచి ఉంచారు. నిశ్చయంగా దేవుడు భక్తులందరి ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు దేశానికి పూర్వస్థితి మరలా దయచేయునుగాక, పూర్వస్థితి మరలా దయచేయునుగాక. ఆ దేశం మీదకి ఏ దేవుని మహిమ దిగొచ్చిందో అదే దేవుని మహిమ రాగల కాలంలో రెట్టింపుగా దేవుడు కుమ్మరించునుగాక. ఇదొక ఎత్త. ఎంత రోషంగా బ్రతికే వాళ్ళు ఉన్నారా?
ఉన్నారు. ఇంకో సంగతి చెప్పంటారా, అదే దేశంలో యూదుల్లో కొంతమంది, నేను ఇజ్రాయేల్ దేశంలో చూసిన నా గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? యూదుల్లో చాలామంది స్మోకర్స్. ఇజ్రాయేల్ దేశపు వీధులు తిరుగుతూ ఉంటే గమనించండి, ఈ అత్తరు వాసన కంటే సిగరెట్ వాసన ఎక్కువ వచ్చింది. యోధా జనాంగం అని పిలువబడిన యోధా జనాంగంలో ఆడపిల్లలు సిగరెట్లు తాగుతున్నారు. ఆడపిల్లలు విచిత్రం చూడండి. దేవుని అద్భుతాన్ని కళ్ళారా చూసి, దేవుని అద్భుతాన్ని అనుక్షణం అనుభవిస్తూ, దేవుని మహాత్యాన్ని ప్రతిదినం అనుభవిస్తూ ఎంత భక్తిహీనంగా కొంతమంది బ్రతుకుతున్నారో చూడండి. భక్తిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, నామకార్థంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుని మహాత్యాన్ని కన్నులారా చూశారు కదా, దేవుని అద్భుతాన్ని అడుగడుగున వాళ్ళు అనుభవిస్తున్నారు కదా, ఎంత అనుభవిస్తున్నా వీళ్ళకి భక్తిహీనంగా బ్రతకాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? వీళ్ళకి మనస్సాక్షి లేదా? అసలు వీళ్ళు మనుషులేనా? దేవుని అద్భుతాలు కళ్ళారా చూసి ప్రతిదినం వాళ్ళ జీవితంలో అనుభవిస్తూ ఇంత భక్తిహీనంగా ఎలా బ్రతుకుతున్నారు? కొంతమంది త్రాగుబోతులు. అది చాటును తాగటం కాదు, పబ్లిక్. నేను ఒకరోజు మీటింగ్ ముగించుకొని 2:30 ఆ ప్రాంతంలో వస్తూ ఉన్నా. 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసులో ఉన్న ఆడపిల్లలు నిక్కర్లు వేసుకొని ముంబై వీధుల్లో ఎట్లా చిట్చాట్ చేస్తారో, బెంగళూరులో ఎట్లా చిట్చాట్ చేస్తారో, కొంచెం హైఫై కల్చర్లు ఉన్న ప్రాంతాలలో యవన బిడ్డలు ఎట్లా విచ్చలవిడిగా బ్రతుకుతారు. మధ్యరాత్రి 2, 2:30, 3 ఆ ప్రాంతంలో రోడ్ల మీద యవన బిడ్డలు విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. నేను ఒక మాట అంటా, ఇది నా ముగింపు సందేశం. దేవుని కొరకు భక్తిగా బ్రతకాలనే మంట నీ గుండెల్లో ఉంటే, దేవుడు నీకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా భక్తిగా నువ్వు బ్రతకగలుగుతావు. దేవుని కొరకు నేను బ్రతకాలి, దట్స్ ఇట్. ఈ చిన్న జీవితం ఒక ప్రతిష్ఠిత జీవితంగా నా ప్రభు కొరకు జీవించాలి అనే తీర్మానం నీకుంటే ఉద్యోగం ఉన్నా లేకపోయినా బ్రతుకుతావు, వ్యాపారంలో దీవించబడ్డా దీవించబడకపోయినా బ్రతుకుతావు, పంచభక్ష పరవాణాలు పెట్టినా బ్రతుకుతావు, కారపు మెతుకులు తిన్నా బ్రతుకుతావు. ఏ స్థితిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా దేవుని కొరకు నువ్వు బ్రతకగలుగుతావు. దేవుని కొరకు బ్రతకాలనే ఆశ నీకు లేకపోతే, నేను కోటీశ్వరాలుగా దేవుడు నిలవబెట్టిన, కోట్లాధిపతిగా నిలవబెట్టిన, దేవుని కొరకు బ్రతకాలనే మనస్సు లేకపోతే నువ్వు బ్రతకలేవు. బ్రతకాలనే ఆశ నీకుంటే యవ్వన వయసులో కూడా యోసేపులాగా బ్రతకగలుగుతావు. బ్రతకాలనే ఆశ నీకు లేకపోతే ముసలితనంలో కూడా సొలొమోనులాగా జీవిస్తావు. ఇంకోసారి రిపీట్ చేయమంటారా? బ్రతకాలనే ఆశ నీకుంటే నిండు యవ్వన వయసులో కూడా దానియేలులాగా బ్రతకగలుగుతావు. బ్రతకాలనే ఆశ నీకు లేకపోతే దేవుడు నీకేమిచ్చినా, అందుకనే భక్తుడు ఒక మాట అంటాడు, భోజన పదార్థాల చేత కాదు కృపచేతే హృదయాన్ని స్థిరపరుచుకున్నట్టు మంచిది అనండి. ఆ మాట అంటే నిన్ను నన్ను భక్తిలో స్థిరపరిచేది భోజన పదార్థాలు కాదు. సైకిల్ మీద తిరిగేవాడు అనుకుంటాడు, దేవా నాకే గనక కారు ఇస్తే 24 గంటలు ప్రార్థన చేయకపోదునా? మరి కారులో తిరిగే వాళ్ళు ఎంతమంది 24 గంటలు ప్రార్థన చేస్తున్నారో చూడండి. అద్దింట్లో ఉండి ఆయన అనుకుంటాడు, దేవా నన్ను అద్దింట్లో నుంచి లేపి పరలోకం తీసుకెళ్ళాలా? అద్దింట్లో నుంచి లేపి నాకు సొంత ఇల్లు ఇస్తే 24 గంటలు బైబిల్ చదువుకుంటా ఉండకపోదునా, స్తోత్రాలు చెప్పకపోదునా, అర్ధరాత్రి మేలుకొని ప్రార్థన చేయకపోదునా? సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఎంతమంది అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నారు చూడండి. నేనంట దేవుని కొరకు బ్రతకాలనే ఆ కసి మంట నీ గుండెల్లో ఉండాలి. కానీ ఏ స్థలములోనైనా ఏ స్థితిలోనైనా ప్రభు కొరకు సాక్షిగా మనం బ్రతకగలం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.